మేము హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామం నుంచి వచ్చినాం. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ హుజురాబాద్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారిని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపించడం జరిగింది. అప్పటి నుండికెళ్ళి మేము ప్రతి ఒక్కరం చిన్న పెద్ద అనుకుంటా కుల భేదాలు లేకుండా ఒకే వర్గంలో ఒకే ఈటల రాజేందర్ గారి సబ్జెక్టులోనే ఇన్ని రోజులు పార్టీలో పనిచేసినాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కానీ పనిచేసినాం. ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ గారి ఎజెండా ప్రకారమే హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ఈటల రాజేందర్ అభిమానులు కార్యకర్తలు కూడా ఒకే ఎజెండా కింద పనిచేస్తారు. కొంతమంది కార్యకర్తలు దాన్ని విభించి ఇలా పాత కొత్త అనే వర్గాన్ని కొంతమంది కొన్ని విలేజ్లలో ఈ వర్గాలు తీసుకురావడం వల్ల ఇవన్నీ డిసప్పాయింట్ రావడం జరుగుతుంది. వర్గాలు అంటే కొంతమంది నాయకులు, ఇక్కడున్న చిల్లర రాజకీయ నాయకులు, చిన్న కార్యకర్తలు, అది కొన్ని విలేజ్లలో అక్కడ వర్గాల పేరుతో వాళ్ళని సరిగ్గా చూడకపోవడం, పిలవకపోవడం వల్ల వర్గాలు ఏర్పడడం జరిగింది. పార్టీ వర్గాలే, వర్గాలు అంటే వేరే విధంగా ఉండదు కానీ పార్టీ వర్గాలు అంటే మేమే పెద్ద లీడర్లం, మేమే సీనియర్ లీడర్లం, ఈ వరకు పాత బీజేపీ కార్యకర్తలం అనే నినాదంతో ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చారు. అట్లా పాత కొత్త అనే సబ్జెక్ట్తో తీసుకొచ్చే వారుగా కొంతమంది ఇప్పుడున్న ఈటల రాజేందర్ గారి అభిమానులు, వారికి వీర అభిమానులు ఉంటారు. అంటే ఈటల రాజేందర్ గారి అభిమానులు అంటే మామూలుగా ఇట్లా వచ్చి తినిపోయేటోళ్ళు ఉండరు. ఆయన కోసం అసలు ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు కూడా ఈటల రాజేందర్ గారి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. ఆయన సృష్టించుకున్న సామ్రాజ్యం మామూలైన సామ్రాజ్యం కాదు. ఈటల రాజేందర్ గారిది ఒక కుటుంబం. అక్కడ హుజురాబాద్ అంటే హుజురాబాద్ నియోజకవర్గం అంటే ఒక కుటుంబం. ఆయన ఆ కుటుంబంలో ఒక తండ్రి, తల్లి, అన్న పాత్ర పోషించేటువంటి వ్యక్తి అయిన గుణమైనది ఈటల రాజేందర్ గారిది. జమునా మేడం గారు కూడా ఆమె ఎప్పుడో ఒకసారి వస్తుంది తప్ప వచ్చినా కూడా ఆమె కనీసం కన్న తల్లి లెక్కనే ఉంటుంది. ఆమె గుణం అసలు ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు అలాంటి సబ్జెక్టుతో మెదులుతారు. వారు ఇవాళ నిజంగా చెప్పాలంటే హుజురాబాద్లో 7 సార్లు గెలిపించినా కూడా మళ్ళీ గెలవాలనే ఆలోచన హుజురాబాద్ ప్రజలకు ఉంటుంది. కానీ కొంత అభోవాలకు లోనై ప్రజలు ఆయనని చిన్న మెజార్టీతో జారీ వేసుకోవడం జరిగింది. అలా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కానీ అక్కడ చేసేది ఏముండదు. ఏదో సోషల్ మీడియాలో పెద్ద మాటలు మాట్లాడి పెద్దగా సోషల్ మీడియాలో వెలగడం తప్ప ఆయన చేసేది ఏముండదు. కానీ ఈటల రాజేందర్ గారిది సోషల్ మీడియాలోకి వచ్చి ఏదో డమ్ అనిపించుకునే క్యారెక్టర్ కాదు. ఆయనకు సబ్జెక్ట్ ఉంటుంది. ఆయనకు కుల భేదం అనేది ఏముండదు. ఉన్నవారుని పక్కకు పెట్టి లేని వాళ్ళని మాత్రమే ఆదుకునే క్యారెక్టర్ ఈటల రాజేందర్ గారిది. ఆయన అలాంటి సబ్జెక్ట్తోని ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చినా కూడా ఆయన మాకు వర్గాల గురించి చెప్పాడు. ఆయన వర్గాలంటే ఆయనకు సంబంధం లేదు. పార్టీకి పనిచేయాలంటాడు, పార్టీ కోసం పనిచేయాలంటాడు. ఇక్కడ మాకు ప్రజెంట్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఈటల రాజేందర్ గారు మాకు 3 సంవత్సరాలు లేకపోతే ఆయన 20 సంవత్సరాలు మాకు హుజురాబాద్ లేనంత లోటు అయింది. ఇప్పుడు జస్ట్ 3 సంవత్సరాలు లేకపోతే అంటే వస్తాడు అప్పుడప్పుడు, కానీ మేము వస్తాం కానీ ఆయన మమ్మల్ని కాదన్నాడు. కానీ మాకు మాత్రం ఆయన హుజురాబాద్ రాకపోవడం వల్ల అసలు 30 సంవత్సరాలు అసలు లేనంత లోటు ఎట్లుంటుందో ఈ 3 సంవత్సరాలు మాకు అక్కడ హుజురాబాద్ ప్రజలకు అవపడుతుంది. మేము మామూలుగా బాధపడతాం, అంటే అప్పుడప్పుడు మేము వస్తాం పోతాం. కానీ విలేజ్లలో ఉన్న మామూలు చిన్న చితిక రైతులు కానీ ఆయన అభిమానులు కానీ బస్సు బాధపడతారు. ఎందుకంటే అయ్యో మాకు కనీసం వారానికి ఒకసారి వచ్చే ఈటల రాజేందర్ గారు ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, కనీసానికి సంవత్సరం ఒకసారి కూడా కనబడలేదని బాధపడతారు. అలాంటి వాళ్ళు మేము ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఏం మెసేజ్ చేయడానికి వచ్చినాం ఇక్కడికంటే, ఈటల రాజేందర్ గారు మళ్ళీ హుజురాబాద్లో అడుగు పెడతారు. మీకు అలాంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు. ఈటల రాజేందర్ గారి సపోర్టు మనకు హుజురాబాద్కు కంపల్సరీ. ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. కానీ హుజురాబాద్లో మాత్రం ఈటల రాజేందర్ గారు కంపల్సరీ అక్కడ ఏజెండా ఉంటుంది. ఆయనకు అది ఉంటుంది. ఆయనకు ఒక కుటుంబం ఉన్నదాడ. ఆయన కుటుంబాన్ని ఆయన ఎప్పుడు ఒకటి ఇలా పూర్తిగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది, పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి ముందు మేము చాలా బాధతోని ఉన్న వాళ్ళం. ఇప్పుడు మాత్రం ఇక 1000 ఏనుగులు మా సుట్టిలో పడితే ఎంత బలం ఉందో మాకు అంత బలం వచ్చింది ఇప్పుడు. అందుకనే ఇప్పుడు మేము ఇక్కడ ఏమని చెప్తామంటే, మేము ఒకటే మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏమని చెప్తున్నామంటే, మీ ద్వారా హుజురాబాద్లో ఎలాంటి లోటు రాదు, ఇక రాబోదు. ఎందుకంటే మళ్ళీ ఈటల రాజేందర్ గారు అక్కడ ఆఫీసులు పెట్టబోతున్నారని ఇలా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. ఈటల రాజేందర్ గారు మళ్ళీ హుజురాబాద్లో అడుగు పెడతారు. మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా లోన్ పడాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా ఎలాంటి దిగులు పెట్టుకోవద్దని నేను మీ ద్వారా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఓకే.